హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చుక్క కూర వేసి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి ఈ చుక్క కూర చికెను. రెగ్యులర్గా మీరు గోంగూర లేకపోతే మెంతి కూర ఇలా రకరకాలుగా చికెన్ కర్రీస్ ట్రై చేసి ఉంటారు. ఇలా చుక్క కూర వేసి కూడా చికెన్ కర్రీ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర కన్నా ఇంకా ఈ చుక్క కూర చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది చుక్క కూర కొంచెం పులుపు ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో వేసే మసాలాలు కూడా ఈ వీడియోలో చూపించాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చూడండి. మీరు కనుక ఇలా సర్వ్ చేశారనుకోండి, అంటే పీస్ బిర్యానీ లాగా సర్వ్ చేశారనుకోండి, మీరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఇది బయట నుంచి ఆర్డర్ చేశారా అని అడుగుతారు. అంత బాగుంటుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ దీనికి వేసుకునే మసాలా మనము తయారు చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక చిన్న దాల్చిన ముక్క, అలాగే ఒక 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, ఒక మీడియం సైజు కొబ్బరి కుడక సన్నగా కట్ చేసి వేసుకొని ఇలా మంచిగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇలా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొడి మీరు ఒక నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అన్ని రకాల నాన్ వెజ్లో ఈ పొడి యూజ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక మనము చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. మనం ఆకుకూరలు వేసినప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయినాక అందులో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే పచ్చిమిర్చి పేస్టు. మనం ఆకుకూరతో ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసినప్పుడు ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయినాక మనం తీసుకున్న చికెన్, మీరు ఎంతైనా చికెన్ క్వాంటిటీ తీసుకోండి. మీరు ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు ఎంతైతే క్వాంటిటీ మీరు తీసుకుంటున్నారో అంత చికెన్ తీసుకొని ఇందులో ఒక 4 లేదా 5 మన చుక్కకూర కట్టలు తీసుకున్నాను. దీనికి కేజీ చికెన్కి ఒక 5 కట్టల చుక్కకూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా చికెన్ వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మనకి ఒక చికెన్ ఒక 50% వరకు ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం వేస్తున్నాను. ఇది కొంచెం కలర్ కోసమే అండి, అంతే. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, జస్ట్ ఇది కలర్ కోసం అంతే. ఇంకా మనము మంచిగా కారం వేసి ఇంకొక 10-15 నిమిషాలు కంప్లీట్గా మగ్గించుకోవాలి. అంటే చికెన్ ఒక 80% మగ్గినాక అప్పుడు చుక్కకూర వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చుక్కకూర కొంచెం పులుపుగా ఉంటుంది. మనము పులుపు వేసిన తర్వాత ఇంకా చికెన్ అస్సలు ఉడకదండి. అందుకని మనము ఆల్మోస్ట్ ఇంకా చికెన్ ఉడికిన తర్వాతనే మనం ఈ చుక్కకూర వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకు సరిపోతుంది. చుక్కకూర ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి. ఒక 10 నిమిషాలు ఇలా నూనె అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న కొబ్బరి మసాలా ఉంది కదా, అది 1.5 స్పూన్ వేసుకొని దీన్ని కలిపేసుకొని మంచిగా ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన చుక్కకూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా చెప్పాను కదా, మనకి ఇలా మంచిగా ఉడికితేనే మన చికెన్ని చుక్కకూర వేసుకోండి. లేదంటే మంచిగా మెల్లగా కలుపుతూనే చికెన్ ఉడికించుకోవాలి. పులుపు తగిలిన తర్వాత మనకి ఇంకా చికెన్ అస్సలు ఉడకదండి. కాబట్టి మీరు ఎంతవరకున్నా చుక్కకూర వేసుకునే ముందే చికెన్ మొత్తం ఉడికించుకోండి. ఇలా చెప్పాను కదా, ఉడికించుకున్న తర్వాత మనం మసాలా వేసి ఇంకొక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అసలు మీరు ఇంకా గోంగూర చికెన్ని పక్కన పెట్టేసి ఎప్పుడూ రెగ్యులర్గా ఇలా చుక్కకూర చికెన్ కర్రీనే వేసి చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వంటలు అస్సలు మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ కనిపిస్తుంది మీకు, ఆ బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇంకా మీరు అస్సలు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో తప్పకుండా ఇలా చేసుకోండి. ఇంకా ఇలా మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనకి ఇంకా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసుకోండి. చూపించాను కదా, మీకు నచ్చినట్టు సర్వ్ చేసుకోండి. మీరు ఇలా పీస్ బిర్యానీ లాగా సర్వ్ చేయండి, లేదు అంటే డైరెక్ట్గా మీరు దీన్ని బిర్యానీకి లేకపోతే మనకి మామూలుగా రెగ్యులర్ ప్లెయిన్ బిర్యానీ చేసుకుంటాం కదా అలా అయినా, లేకపోతే మనము సింపుల్గా మనము పులావ్ చేసుకుంటాం కదా, బగారా రైస్, అలా అయినా చేసుకోండి. ఎలా అయినా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది.